నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 16వ తారీఖు శుక్రవారం నాడు ఈ రోజు అత్యంత శుభదినము సంకష్టహర చతుర్థి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:37. ఈరోజు తిది చవితి తెల్లవారుజామున 5:13 వరకే ఉన్నది. అంటే ఎవరైనా ఈ వ్రతం చేస్తున్న వాళ్ళు తెల్లవారుజామునే ముగించేసుకోవాలి. తరువాత పంచమి తిథి వచ్చేసింది కాబట్టి మనకి సూర్యోదయంతోనే ప్రధానం కాబట్టి సూర్యోదయం అయ్యే లోపల మీరు అన్నీ చేసేసుకుని పూజ ప్రారంభించుకున్నట్టయితే ఆ పూజ తర్వాత ఎంతసేపు అయిందా అనేది పర్వాలేదు, కానీ పూజ మొదలు పెట్టడమే ప్రధానం కాబట్టి సూర్యోదయ సమయం చూసుకోండి. ఈరోజు సంకష్టహార చతుర్దశి. ఎవరైనా ఉపవాస దీక్షల్లో కానీ లేదా అంటే కనుక ఈ వ్రతము ఆచరిస్తున్నప్పుడు కొన్ని నెలల నుంచి చేస్తున్న వాళ్ళు ఈరోజు కొంచెము సమయం చూసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత తిది 5:13 తర్వాత నుంచి పంచమి తిథి వచ్చేసింది కాబట్టి సంకష్టహార వ్రతం చేసేవాళ్ళు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. తరువాత నక్షత్రం చూసినట్టయితే మూలా నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2:21 నుంచి తెల్లవారి 4:03 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:01 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:11 నుంచి 4:59 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:16 నుంచి 11 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:46 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి చంద్రబలం చాలా ఎక్కువగా ఉండడం వల్ల కార్యసిద్ధి, అనుకున్న పనులు సకాలంలో పూర్తవడము, బంధుమిత్రుల దగ్గర నుంచి మంచి సపోర్టు రావడము, మీరు ఏ పని తలపెట్టినా సాఫల్యము సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా బేషుగ్గా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క ఆర్థిక లావాదేవీల మీద అంటే ఖర్చులు పెట్టడంలోనూ ఆర్థికంగా డబ్బులు తెచ్చుకోవడంలోనూ ఇలా మనీ పరంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరొక విషయము, ఖర్చులు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. రూపాయి దగ్గర 10 రూపాయలు అయ్యేటట్టుగా ఉంది. ఖర్చుల నియంత్రణ చేతిలో పెట్టుకోండి. పని చేయవలసిన ప్రదేశంలో మీరు వ్యాపారస్తులు గాను లేదంటే ఉద్యోగస్తులు గాను ఏదైనా ఉంటే కనుక సమయాన్ని అంటే టైం మేనేజ్మెంట్ని ఈరోజు మీరు చేసినట్టయితే దాని యొక్క ఫలితము ఉత్తరోత్తర జరిగే అవకాశం కనబడుతోంది. టైం మేనేజ్మెంట్ని టైంని వృధా చేసుకోకండి. దీంతో పాటు మీకు ఏ పని చేసుకోవాలన్నా ధనానికి సంబంధించి కాదు, ఏ శుభకార్యమైనా సరే ఈరోజు మీకు సాయంత్రం తర్వాతే ఏ పని చేసుకున్నా శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్లకు స్నేహితుల ద్వారా ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో ఆశించిన మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కూడా గతంలో కన్నా ఈరోజు మెరుగ్గా ఉండబోతోంది. ఏ పని చేయాలన్నా ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు, వాటి యొక్క స్థితిగతులను తెలుసుకున్నాము. నమస్తే.